మూసీ ప్రాజెక్ట్ విషయంలో ముఖ్యమంత్రి గారు చెప్పాలా. మేము కూడా మొత్తం దేశంలో ఉండే అన్ని వివరాలు తెప్పించినాం. ఇగో ఇది నమామి గంగే యొక్క ఇగో డిపిఆర్ ప్రాజెక్ట్ వివరాలు మొత్తం, అసలు దాని మొత్తం ప్రాజెక్ట్ యొక్క పూర్వాపరాలు ఏంది, దాని కథ అనేది నేను కూడా అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ తెప్పించిన. ఏంది అసలు నమామి గంగే ఏంది? 2400 కిలోమీటర్ల గంగా నది ప్రక్షాళన కోసం కేంద్ర ప్రభుత్వం స్టార్ట్ చేసింది ఈ కార్యక్రమం నమామి గంగే. 2400 కిలోమీటర్లు మొత్తం కలిసి దానికి పెట్టిన బడ్జెట్ ఎంతో తెలుసా? 40,000 కోట్లు. 2400 కిలోమీటర్ల గంగా నది కోసమేమో 40,000 కోట్లు. కానీ 55 కిలోమీటర్లలో జరిగే మూసీ సుందరీకరణ కోసం మాత్రం ఈ ముఖ్యమంత్రి గారు చెప్తారు 1,50,000 కోట్లు ఖర్చు అవుతుందంట. దీన్ని స్కామ్ అనక ఏమనాలి మరి మేము? దీని వెనకాల ఉన్న మతలబేంది చెప్పాలి కదా. ఇంకొక మాట కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. అనుమతులు ఇచ్చిన ఇండ్లను కూల్చడం అంటే ఇది ప్రభుత్వానికి తన వ్యవస్థ మీద, తన యంత్రాంగం మీద, తన పరిపాలన మీద తనకే పట్టులేని తనానికి నిదర్శనం కాదని నేను అడుగుతా ఉన్నా. ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కూల్చాల్సి వస్తే, అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్డ్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ 8 years, 8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా నేను పనిచేస్తున్నాను. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా. ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీసు. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే FTL మీద ఉంది. అసలు FTL అంటారు సార్, నాలా మీద ఉంది. హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు, యువతల దిక్కొస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అలానే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్లో కొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే.